హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? పైన తమ్మునేలు అయితే చూసారు కదా, పప్పుచారు ఎలా చేస్తారన్నదని. సో ఫస్ట్ అయితే కందిపప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని బాగా ఉడకపెట్టాక ఆనియన్స్ టమాటో బాగా కట్ చేసుకొని కొంచెం చింతపండు, మీరు ఎంత అయితే యూస్ చేస్తున్నారో కందిపప్పు దానికి తగ్గట్టుగా చింతపండు నానబెట్టుకొని ఈ కట్ చేసిన ఉల్లిపాయలు టమాటా ముక్కలు ఉంటాయి కదా, పప్పు ఉడకబెట్టాక ఇవి అందులో వేసుకొని ఎక్కువగా అయితే ఇది కుక్కర్లో చేస్తారండి, కానీ మా ఇంట్లో కుక్కర్ రిపేర్ వచ్చింది. సో నేనైతే ఇందులో చేయవలసి వచ్చింది. తర్వాత కొంచెం చిల్లీ పౌడర్, అలాగే నేనేం చేశానంటే ఫస్ట్ కందిపప్పు ఉడకబెట్టేటప్పుడు ఎల్లో పౌడర్ను ఆయిల్ కొద్దిగా వేసానండి. అలాగైతే కొంచెం టేస్ట్ బాగుంటుందని. సో తర్వాత నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా, అది బాగా కొంచెం పిసికేసి ఆ వాటర్ అనేది ఈ పప్పులో వేసి ఆ తర్వాత ఇంకా అది బాగా బాయిల్ అయిపోద్ది కదా, ఇంకా బాయిల్ అయిపోయాక పోపుకైతే మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర బాగా చిటపట్లాడాక వెల్లుల్లి తీసుకుంటాం కదా, ఇది బాగా వేగించాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది వెల్లుల్లిపాయ. సో ఇలా బాగా వేగిపోయాక కలర్ ఆటోమేటిక్గా తెలిసిపోద్ది మనకి. కొంచెం రెడ్డిష్గా వచ్చేటప్పుడు ఈ పప్పు తీసుకొచ్చి ఇందులో అయితే వేయాలి. ఇంకా ఫినిష్ అయిపోయింది పోపు అయితే. దీంతో ఉప్పు చేప మాత్రం తింటే పప్పుచారు ఉప్పు చేప తల కొట్టేసుకోవచ్చండి, అంత బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో లాస్ట్కి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. మొత్తం ఆ బౌల్లో ఉన్నదంతా ఈ బౌల్లో వేసేసుకొని మొత్తం పైకి కిందకి కలిపేస్తుంటే అంతా మిక్స్ అయిపోతుంది. ఇంక ఇందులో చాలా రకాలు వేస్తారండి, కానీ మా ఇంట్లో ఏం లేవు కాబట్టి సింపుల్గా చేసే